హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన మాతృదేవోభవ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అక్టోబర్ 1వ తేదీ అవంతి డిగ్రీ కాలేజీ వరల్డ్ ఎల్డర్స్ డే సందర్భంలో ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఒక సదస్సు ఏర్పాటు చేసింది. కాలేజీ అసెంబ్లీ హాలుకు సరస్వతి సదన్ అని పేరు. అందులోనే సదస్సు మొదలైంది. ప్రభుత్వం తరపున సంక్షేమ శాఖ మంత్రి గారు కొందరు ఎంపిక చేసిన పెద్దలకు శాలువాలు కప్పి మెమొంటోలో అందజేసి పూలదండలు వేసి సన్మానం చేశారు. కాలేజీకి చెందిన సరస్వతి సదన్ ఫ్రీగా వాడుకున్నందుకో ఏమో బాగుండదని పనిలో పనిగా ప్రిన్సిపల్ రామనాథానికి కూడా సన్మానం చేశారు. తమ ప్రిన్సిపల్ గారికి కూడా సన్మానం జరుగుతున్నందున కాలేజీ స్టాఫ్, స్టూడెంట్స్ కూడా హాజరయ్యారు. ప్రిన్సిపల్కి సన్మానం చేస్తున్నప్పుడు పెద్ద పెట్టిన హర్షధ్వానాలు చేస్తూ చప్పట్లు కొట్టి తమ సంతోషం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ ఉబ్బి తబ్బిబ్బైపోయి తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉపన్యాసం ఇచ్చాడు. సభకు నమస్కారం. ప్రపంచ వృద్ధుల దినోత్సవం మన కాలేజీలో జరగడం మనందరికీ గర్వకారణం. ప్రపంచంలో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. మన దేశ జనాభాలో 10-12% వృద్ధులున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వృద్ధుల విషయంలో శ్రద్ధ తీసుకొని నేషనల్ పాలసీ ఆన్ ఓల్డర్ పర్సన్స్ వెలువరించింది. అన్ని రాష్ట్రాల వారికి ఆ విధంగా ఎన్పిఓపి అమలు చేయాలని కోరింది. రైల్వేలలో 30% ఛార్జీల్లో రాయితీ ఇచ్చింది. మన ప్రభుత్వం వృద్ధులకు నెలనెలా పెన్షన్ అందజేస్తోంది. మహారాష్ట్రలో బస్సులలో కూడా రాయితీలు ఇస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా ఆర్టీసీ బస్సులో ఛార్జీలలో రాయితీలు ఏర్పాటు చేయవలసిందిగా ప్రతి జిల్లా కేంద్రాలలో వృద్ధులకు ప్రభుత్వం తరపున వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను. కేవలం వృద్ధుల సంక్షేమాన్ని ప్రభుత్వం పైన వేయడం కాదు, మనలో కూడా బాధ్యతలు పెరగాలి. ఈనాడు మనం చూస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్న వారు తల్లిదండ్రుల ఆలనా పాలన చూడటం లేదు. కొందరైతే తల్లిదండ్రులను ఇండియాలో వదిలేసిపోతున్నారు. ఇక్కడ వారు ముసలితనంలో ఒంటరి జీవితం అనుభవిస్తున్నారు. మనల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను ముసలితనంలో పట్టించుకోకుండా వారిని వృద్ధాశ్రమాల్లో వదిలేయటం, పల్లెటూళ్లలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్నా తమ దగ్గర ఉంచుకోకుండా బాధ్యత లేకుండా ప్రవర్తించడం సిగ్గుచేటు. పెద్దలను గౌరవించడం మన ధర్మం. తల్లిదండ్రులు భగవంతునితో సమానం. వారి మనస్సులు కష్టపెట్టడం మహాపాపం. రామనాథం ఉపన్యాసం అదిరిపోయింది. స్టాఫ్, స్టూడెంట్స్ మరొక మారు చప్పట్లతో హాలుని అదరగొట్టేశారు. కాబట్టి మనం మన తల్లిదండ్రులనే కాకుండా వృద్ధులందరినీ గౌరవించి ప్రేమించడం, ఆదరించడం మన కనీస ధర్మం. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడో మీకొకసారి గుర్తు చేస్తున్నాను. ఇతరులను సేవించేవాడే నాకు ఇష్టమైన భక్తుడు అన్నాడు. నిజం చెప్పాలంటే కేవలం పూజలు చేసిన వారు భక్తులు కాదు. భాగవతంలో వ్యాసుల వారు ఏం చెప్పారు? ఇతరులకు మేలు చేసేవారినే, ఇతరుల కోసం జీవితాన్ని గడుపుతున్న వారినే భక్తులు అంటారని చెప్పారు. కాబట్టి ఈ ప్రపంచ పెద్దల దినోత్సవం సందర్భంలో నేను మనవి చేసేవి ఏమంటే, పెద్దలకు సేవ చేద్దాం, పెద్దల కోసం జీవిద్దాం. వారి ముఖంలో కనపడే సుఖ సంతోషాలను చూసి మనం గర్వపడదాం. మన కర్తవ్యం మనం నిర్వహిద్దాం. రామనాథం ముగించి కూర్చున్నాడు. హాలు చప్పట్లతో దద్దరిల్లింది. సభలో అందరికంటే రామనాథం ఉపన్యాసమే హైలైట్ అని అంతా అనుకున్నారు. సుధాకర్పై రామనాథం ఉపన్యాస ప్రభావం తీవ్రంగా పడింది. అతని తల్లి గోవిందమ్మ పల్లెటూళ్ళలో ఒంటరిగా ఉంటుంది. ఆమెను తీసుకుని రమ్మని, తనకు సహాయంగా పిల్లల ఆలన పాలన చూసుకుంటుందని అతని భార్య రుక్మిణి పోరు పెడుతోంది. కాని సుధాకరే వినడం లేదు. ఇప్పుడు ఉంటున్నది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇబ్బంది లేకుండా ఉంది. అదీగాక తమది చిన్న ఇల్లు కావడంతో పని మీద సిటీకొచ్చే చుట్టాలు చుట్టపు చూపుగా చూసిపోతున్నారే గాని రాత్రిళ్ళు ఉండిపోవడం లేదు. అందుకే పెద్దలు ఇల్లు ఇరుకుగా ఉండాలన్నారని మెచ్చుకుంటూ ఉంటాడు సుధాకర్. తల్లిని తీసుకొనొస్తే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలి, అద్దె పెరుగుతుందని అతని ఆలోచన. ఇక ఇప్పుడు రామనాథం ఉపన్యాస ప్రభావంతో మాతృదేవోభవ అనుకుంటూ బెడ్రూమ్లు 2 ఉండే ఇల్లు వెతుక్కునే బాధ్యత భార్యపై పెట్టేశాడు. రుక్మిణి వెంటనే కాలనీ అంతా తిరిగి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, టూలెట్ బోర్డున్నవి కనిపెట్టింది. ఆదివారం నాడు భార్యాభర్తలిద్దరూ వెళ్లి తమకు అనుకూలంగా ఉన్నదాన్ని ఎంచుకుని అందులోకి చేరిపోయారు. సుధాకర్ తమ ఊరెళ్లి తల్లిని తీసుకొచ్చాడు. గోవిందమ్మ సంతోషించింది. ముసలితనంలో మనవలతో హాయిగా కాలక్షేపం చేసే యోగం కలిగినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది.
దేవుడే తనకు రామనాథం రూపంలో మంచి బుద్ధి ప్రసాదించాడని సుధాకర్ సంతృప్తి పడ్డాడు. తల్లిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఈ కాలం కొడుకుల్లా కాకుండా మంచి కొడుకు అనిపించుకున్నాడు. ఒకరోజు సుధాకర్ కూరగాయల మార్కెట్కి వెళ్ళాడు. ఒరే కృష్ణుడు, ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావురా అంటూ ఒక ముసలమ్మ సుధాకర్ని పట్టుకుని వలవలా ఏడుస్తోంది. సుధాకర్ బిత్తరపోయాడు. పాపం, ఎవరో పండు ముసలి, ముఖమంతా మడతలు పడినా ఎంతో కళగా ఉంది. ఎవరో మంచి కుటుంబంలోంచి వచ్చినట్టే కనిపిస్తోంది. మతిస్థిమితం లేదేమో, తననే కొడుకు అనుకుంటుందేమో, ఆమె కొడుకు తన పోలికలతో ఉంటాడేమో అనుకున్నాడు. కొందరు ఆగి తమనే చూస్తూ ఉండటంతో ఇబ్బందిగా అనిపించింది అతనికి. పాపం, ఎవరో దిక్కులేని ముసలమ్మ, నానేవాళ్లు లేరేమో, ఈమెను ఆదుకోవాల్సిందే అనుకున్నాడు. అమ్మా, ఎవరమ్మా నువ్వు అని అడిగాడు సుధాకర్. అదేంట్రా, తల్లిని పట్టుకుని ఎవరని అడుగుతున్నావా అని ఆమె ఏడుపు తీవ్రం చేసింది. ఇక ఆమెను ఏం ప్రశ్నించకూడదని అనుకున్నాడు. సరే పద అని ఆమెను ఆటోలో ఎక్కించుకుని కాలేజీ హాస్టల్కి తీసుకెళ్లాడు. ఆమెను లేడీస్ హాస్టల్లో ఖాళీగా ఉన్న రూమ్లో ఉంచి అక్కడ అటెండర్ రత్తమ్మకి అప్పగించాడు. ముసలమ్మకి మతిస్థిమితం లేదని, తననే కొడుకని భావిస్తుందని, కొన్నాళ్లు ఉంటుందని ఆమె బాగోగులు చూడమని చెప్పాడు. రత్తమ్మ తల ఊపింది. అమ్మా, నువ్వు ఇక్కడుండు, నీకేం కావాలన్నా ఇదిగో ఈ రత్తమ్మని అడుగు అన్నాడు సుధాకర్. కృష్ణుడు, నన్ను ఇంటికి తీసుకెళ్లవా, పిల్లల్ని చూపించవా అన్నది. ఇప్పుడు అర్జెంట్ పని మీద వెళ్తున్నానమ్మా, తర్వాత తీసుకెళ్తాను అన్నాడు ఆమెకు నచ్చజెప్తూ. కోడలి మాట విని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన వాడివి, నన్ను తీసుకెళ్తావా? మాయమాటలు చెప్తావు, నన్ను తీసుకెళ్లవురా, నాకు తెలుసు అని ఏడవసాగింది. సుధాకర్కి ఆమె పరిస్థితి అర్థమైంది. కాని ఏం చేయగలడు? ఆమెను ఓదార్చమని రత్తమ్మకి సైగ చేసి వెళ్లిపోయాడు. సైకియాట్రిక్ డాక్టర్ మృణాలినికి ఆమెను చూపించాడు సుధాకర్. ఆమెను చూస్తూనే గుర్తుపట్టింది మృణాలిని. ఆమె పేరు రాజమ్మని, పిఎన్ఆర్ ఓల్డేజ్ హోంలో ఉంటుందని చెప్పింది. అప్పుడప్పుడు హోం నుంచి తప్పించుకుని తిరుగుతూ ఉంటుందని, రెగ్యులర్గా మందులు వాడాలి అన్నది. వారం రోజులు శ్రద్ధగా మందులు వాడించేటప్పటికీ రాజమ్మ కోలుకుంది. మామూలు మనిషైంది. కాని ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడటం లేదు. మతిస్థిమితం లేనప్పుడు తన మనసులోని మాటలు పైకి వెల్లడించేది. స్థిమితపడ్డాక మౌనంగా ఉండిపోతోంది. ఇక రాజమ్మని ఓల్డేజ్ హోమ్కి పంపించాలని నిర్ణయించుకున్నాడు సుధాకర్. సుధాకర్ ఎవరో ముసలమ్మను ఆదరించి ట్రీట్మెంట్ ఇప్పించాడని, ఇప్పుడు ఆమె కోలుకున్నదని ఎవరో ప్రిన్సిపాల్ చెవిన వేశారు. ప్రిన్సిపల్ సుధాకర్ని పిలిచి అసెంబ్లీ సమావేశంలో అందరి ముందు బొకే ఇచ్చి మెచ్చుకున్నారు. అంతా సుధాకర్ మాదిరి పెద్దల పట్ల దయ కలిగి ఉండాలని, సుధాకర్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరాడు. అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత, సార్, ఈరోజు ఆమెను పంపించి వేస్తున్నాం. ఆమెకు కొత్త చీరలు కొన్నాం, మీ చేతుల మీదుగా ఇచ్చి వీడుకోలు చెప్తే బాగుంటుంది అన్నాడు. అలాగా, అయితే ఇదొక ఈవెంట్గా నిర్వహిద్దాం. పేపర్లో వేస్తే అందరికీ తెలుస్తుంది. జర్నలిస్టులకి ఫోన్ చేద్దాం అన్నాడు ప్రిన్సిపాల్. సుధాకర్ ఏం మాట్లాడలేదు. ప్రిన్సిపల్ తన ఛాంబర్కి వెళ్లి ప్రెస్ జర్నలిస్టులకి, మీడియా వాళ్లకి ఫోన్ చేశాడు. సాయంకాలం సరస్వతి సదన్లో మీటింగ్ ఉందని నోటీసు పడటంతో కాలేజీ స్టాఫ్, స్టూడెంట్స్ అంతా చేరారు. టీవీ మీడియా వాళ్లు, ప్రెస్ జర్నలిస్టులు సరస్వతి సదన్ స్టేజ్ ముందు గుమిగూడారు. సభ మొదలైంది. రామనాథం సుధాకర్ చేసిన మంచి పని వివరించాడు. పెద్దలను ఆదుకోవాలనే మంచి మనసుతో ముక్కు ముఖం తెలియని వృద్ధురాలని చేరదీశాడు. మతిస్థిమితం లేని ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించి మనిషిని చేశాడు. అందరూ సుధాకర్ని ఆదర్శంగా తీసుకోవాలి. వృద్ధులు మనకి భారం కాదు, మనకి కొండంత అండాన్ని గ్రహించాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ అనే ఆర్యోక్తిని అనుసరించి మన తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోవాలి అంటూ సుధాకర్కి పూలదండ వేసి శాలువా కప్పి సన్మానం చేశాడు. సుధాకర్ మాట్లాడుతూ, ప్రపంచ పెద్దల దినోత్సవం రోజున మన ప్రిన్సిపల్ గారు చేసిన ఉపన్యాసంతో ప్రభావితున్నయ్యానని, తన తల్లిని పల్లెటూరు నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నానని, అలాగే ఒక వృద్ధురాలికి సహాయపడ్డానని చెప్పాడు. ప్రిన్సిపల్ రామనాథన్ సంతోషించాడు. తర్వాత సుధాకర్ స్టేజి దిగి రాజమ్మని పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే ఆమె ఒప్పుకోవడం లేదు. రాణిని ముందుకేసి తిరిగింది. మీడియా వాళ్ళదంతా గమనించి కెమెరాలతో షూట్ చేస్తుంటే సుధాకర్ రాజమ్మకు నచ్చజెప్పి స్టేజ్ పైకి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు రాజమ్మ గారిని కొత్త దుస్తులతో సత్కరిస్తారు అని అనౌన్స్ చేశాడు సుధాకర్. సుధాకర్ కొత్త దుస్తులు ప్రిన్సిపల్ చేతకిచ్చి రాజమ్మకు ఇవ్వమని సూచించాడు.
రామనాథం 2 క్యారీ బ్యాగ్స్ రాజమ్మ చేతిలో అందించాడు. అంతే, రాజమ్మ కోపంతో ఊగిపోతూ ఆ 2 క్యారీ బ్యాగ్లు రామనాథం ముఖం మీదకి విసిరికొట్టి చెరచెరా స్టేజ్ నుంచి దిగిపోయింది. రామనాథం ముఖం నల్లగా మాడిపోయింది. కాలేజీ స్టాఫ్, స్టూడెంట్స్ షాక్ తిన్నట్లయిపోయారు. అంతా క్షణంలో జరిగిపోయింది. సుధాకర్ అవాక్కయ్యాడు. టీవీ కెమెరా వాళ్ళు, పత్రికా ప్రతినిధులు రాజమ్మను చుట్టుముట్టారు. ప్రశ్నల వర్షం కురిపించారు. అమ్మా, మీరు ప్రిన్సిపల్ గారిచ్చిన కొత్త దుస్తులు ఎందుకు తీసుకోలేదు? మీకు ఉచితంగా తీసుకోవడం ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే ఆ మాట చెప్పచ్చుగా. ఆయన ముఖం మీదకి విసిరికొట్టడం ఏమిటి? మర్యాదగా ఉందా? మీకు ఆరోగ్యం బాగా లేకపోతే కొన్ని రోజులు ఆదరించి ట్రీట్మెంట్ ఇప్పించిన కాలేజీకి ఆయన పెద్ద. అటువంటి పెద్ద మనిషిని స్టేజ్ మీద అవమానిస్తారా? పెద్ద వాడా పెద్ద మనిషి? పెళ్ళం మాటలు విని తల్లిని ఇంటి నుంచి గెంటేసి ఆశ్రమంలో చేర్పించిన వాడా పెద్ద మనిషి? రాజమ్మ నోరు విప్పింది. అంతా ఆశ్చర్యపోయారు. ఏమిటమ్మా నువ్వనేది? రామనాథం గారు తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించారా? నీకెలా తెలుసు? నేనే వాడి తల్లిని కాబట్టి, దుఃఖంతో బొగ్గిరిపోయిన కంఠంతో చెప్పింది రాజమ్మ. అందరి కళ్ళు ఒక్కసారిగా రామనాథం కోసం వెతికాయి. రామనాథం ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.